అమ్మా, మనం పోయిన కాలిపట్టి లాంటిదే ఇంకో కాలిపట్టి చేయించావని ఎవరికి చెప్పొద్దమ్మా. అక్కకు కూడా చెప్పొద్దమ్మా. అలాగేనమ్మా. పట్టి విషయం గీత మర్చిపోయింది. పెళ్లి మండపంలో వాళ్ళు అడిగినప్పుడు చూపిస్తే సరిపోతుంది. కరెక్ట్గా చెప్పారు నాన్న. ఇదిగోండి, నేను అమ్మాయిని తీసుకొస్తాను. అలాగే కుసుమ. సమయానికి పట్టి తీసుకొచ్చి ఆగిపోయే మీ అక్క పెళ్లిని కాపాడావమ్మా. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఈ కాలిపట్టియే కదా ఇన్ని కష్టాలకి కారణమయ్యింది. పిన్ని, నేను అంజలి కన్నా అందంగా ఉంటాను కదా? అవునమ్మా. ఊరికే అన్నాను పిన్ని. అలాగా? మా వారి పక్కన నేను బాగుండక అంజలి బాగుంటుందా? అదే గీత, నువ్వే బాగుంటావమ్మా. నాకు తెలుసు పిన్ని, మా జంట బాగుంటుంది. అందుకే కదా నేను పెళ్లి చేసుకుంటున్నాను. ఏంట్రా అలా చూస్తున్నావు? దండం పెట్టుకో. దేవుడా, ఈ పెళ్లి ఎలా అయినా ఆగిపోయేలా చేయి. నాకు నచ్చిన అమ్మాయి దొరికేలా చేయి. పద. ఏంట్రా అలా చూస్తావు? పదా. శుభమాని వెళ్తుంటే బోర్డు ముక్కలైందేమిటి? మీ అక్క పేరు ముక్కలైందని ఫీల్ అవ్వకండి. మేకేదో లూజ్ అయ్యి పడిపోయి ఉంటది, తర్వాత చేయించుకోవచ్చులే. అదేంటి అలా చూస్తున్నారు? ఇదేమైనా తాజ్ మహల్ అనుకుంటున్నారా? పడింది పగిలింది. ఆ మాటకొస్తే నాకు ఆ పేరే ఇష్టం లేదు. అమ్మా, ఎందుకు నాన్న రెచ్చగొడతావు? టైం అయింది, పదండి వెళ్దాం. సరే. అవును, హేమా ఏది? కార్లో ఉంది. అందుకే నీకు చెప్పానా దాన్ని ఏసీ కార్లో తిప్పొద్దని? అప్పుడే వెళ్ళి కూర్చుంది చూడు. కాంతం, ఆ అమ్మాయి కారులో సామాన్లు సర్దుతోంది. అనవసరంగా నోరెందుకు పారేసుకుంటావు? మీరొకళ్ళు పదండ్రా. పదండ్రా.